ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 56, 43, 44 డివిజన్లో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్లో బీజేపీ జాతీయ నాయకురాలు నిత్య పారిక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి. చెన్నూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్ల శంకర్ను గెలిపించాలని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ 56వ డివిజన్ అభ్యర్థి నల్ల శంకర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గెలిచినప్పటి నుండి మంచిర్యాల పట్టణంలో అనేక మౌలిక వసతులు, రోడ్లు కల్పించడం జరిగిందని, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు, రోడ్ల వెడల్పు కార్యక్రమం, పట్టణ సుందరీకరణ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేయడం జరిగిందని అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన 56వ డివిజన్ నల్ల శంకర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేషన్లోని 56వ వార్డ్ హమాలివాడికి చెందిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మా కార్పొరేటర్ అభ్యర్థి నల్ల శంకర్ గారికి, మిగతా వార్డు పెద్దలందరికీ పేరు పైన నమస్కారాలు. హమాలివాడ నుండి ఇక్కడ మనకు మున్సిపల్ కార్పొరేషన్ అంటే కార్పొరేటర్లు చేయాల్సిన పని మౌలిక వసతుల కల్పన. మనకి ఎక్కడ కూడా చెత్త లేకుండా చూడటం, రోడ్లు బాగున్నాయా లేవా చూడటం, డ్రైనేజ్ కాలువలు సరిగ్గా క్లీన్ చేస్తున్నారా అన్నది చూడటం, ఇంకోటి వీధి దీపాలు వెలుగుతున్నాయా అన్నది, ఇవన్నీ చూడడానికి మనకు మంచిగా పనిచేసే కార్పొరేటర్లు కావాలి. నేను మంచినీళ్ళు కూడా ఇంట్లోనే వస్తుంది కార్పొరేషన్ పరిధిలోనే. అయితే నేను మంచినీళ్ళు అనే పదం మాత్రం చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాబ్లం 99% సాల్వ్ అయిపోయింది. ప్రేమ్సాగర్రావు గారు అధికారంలోకి వచ్చినాక మన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 16,000 నల్ల కనెక్షన్లు కొత్తగా ఇచ్చిండ్రు. అంతకుముందు దినం తప్పించి దినం 2 రోజులకు ఒకసారి మురికి నీళ్ళు వస్తుండేవి, నీచు వాసనతో నీళ్ళు వస్తుండేవి.
ఈ రోజు మనం ఫిల్టర్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి ఫిల్టర్ చేసి నీళ్ళని తాగునీళ్ళని మన మంచిర్యాల నస్పూర్ పట్టణాల్లో ఇస్తున్నాం. అట్లనే ఇక్కడ గతంలో కూడా ప్రేమ్ సాగర్ గారు మన హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి 60 ఫీట్ల రోడ్డు కూడా ఎన్ని రోజులు నేను చూసేదాన్ని. అక్కడ ప్రతి ఒక్కరు బాధపడే వాళ్ళు. అధికారంలోకి రాగానే ఆ రోడ్డు పని కూడా చేయడం జరిగింది. అయితే ఇంకా కూడా మనకు ఇంకా కొంచెం వార్డులలో పనులు ఉన్నాయి. మనకు మళ్ళీ కొత్తగా రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకి పనులని చెత్త అనేది లేకుండా మనం పరిశుభ్రంగా మన వార్డ్స్ అన్ని కూడా మన ఊరంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే మన కార్పొరేటర్లు వీళ్ళు పనిచేసే అవసరం ఉంది. అయితే ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో వేల కోట్ల నిధులు తీసుకొచ్చి మన మంచిర్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మనకు చుట్టుపక్కల నియోజకవర్గాలు చూస్తే అర్థమవుతుంది మన మంచిర్యాలలో జరుగుతున్న డెవలప్మెంట్కి మిగతా దగ్గర ఏమైనా అవుతున్నాయా అన్నది మనకు అర్థమవుతుంది. ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలోకి రాగానే ముందు మనకు ఫ్లైఓవర్ ఏదైతే 1 టౌన్కి వెళ్లాల్సిన ఫ్లైఓవర్ ఉందో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అక్కడ రోడ్డు బాగు చేయించడం, ఆ తర్వాత కూడా అంబేద్కర్ చౌరస్తాలో అక్కడ పెద్ద ట్రాఫిక్ ఐలాండ్ కట్టి పోయినసారి పెద్ద సర్కిల్ కట్టి అక్కడ యాక్సిడెంట్లు అవుతుండే. అది కూడా మనం దళిత సంఘాల వాళ్ళందరితో మాట్లాడి అది చిన్న సర్కిల్ చిన్న చేసి అక్కడ ఒక కాంస్య విగ్రహం పెట్టుకున్నాం. అట్లనే ఇంకొకటి అంటే రోడ్లు ఇప్పుడు 6 లైన్ల రోడ్లు కూడా తయారవుతాయి. ఇంతకుముందు చెప్పినట్టు మనకు మంచిర్యాల 70 ఏళ్ళ చరిత్ర ఉంది మంచిర్యాల మున్సిపాలిటీకి. ఇక్కడ అసలు శ్మశాన వాటిక అనేది లేదు. మేము గడప గడప తిరిగేటప్పుడు ఎంతో మంది చెప్పిండ్రు, నాకు 2 టౌన్లోనే చెప్పిండ్రు, మేము కిరాయిలలో ఉండేటోళ్ళకి ఎవరికైనా ఏమన్నా అయితే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు, రాత్రంతా గోదావరి రోడ్డుకు పెట్టుకొని ఆ శవాన్ని గోదావరి రోడ్డుకు పెట్టుకొని జాగరణ చేసినామని ఎంతో మంది బాధపడ్డారు. అయితే ఇట్లాంటి దుస్థితి మన వాళ్ళకు రావద్దు అని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద 102 రోజుల్లోనే మహాప్రస్థానం మనం ఒక హిందూ శ్మశాన వాటిక కట్టుకోవడం జరిగింది. ఒక పండుగ అవతారం కనబడుతుంది. నేను గతంలో ఈ వాడ కౌన్సిలర్ ఉన్నాను. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ప్రతి ప్రోగ్రాం కూడా ముగ్గులు కానీ మదర్స్ డే కానీ మహిళా దినోత్సవం కానీ ప్రతి ఒక్కటి చేసిన మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రోజున గౌరవ ఎమ్మెల్యే గారు సురేఖమ్మ గారు 2 ఏళ్లలోనే ఎంత డెవలప్ చేసిండ్రో, కరకట్ట కానీ హాస్పిటల్ కానీ శ్మశాన వాడిగా చూస్తే అక్కడికి చనిపోయేందుకు పోయినట్టు లేదు, తెల్లారిపోతే ఏదో పండుగ పోయినట్టు లేకపోతే ఇట్లా ఫంక్షన్ చేసుకున్నట్టు ఉన్నది. ఇది అందరికీ తెలుసు. 2 ఏళ్లలో ఇంత అభివృద్ధి ఏంటంటే మీరు ఆలోచించండి. ఇంకా 2 ఏళ్లలో ఇంకా 5 ఏళ్ళు సార్ ఉన్నా మేడం ఉన్నా ఎవరున్నా అభివృద్ధి అనేది అసలు నెక్స్ట్ పనే ఉండకుండా మేడం చేస్తారు, సార్ చేస్తారు అనే నమ్మకం మంచిగా ఉందనేది. అందుకే ఒక నిషా విధంగా శ్మశాన వాటిక స్పీడ్ చేయించాడు సార్. ఇట్లా నేను చేస్తా. హాస్పిటల్ కానీ ఇప్పుడు నీమ్స్ పోయేటోళ్ళు, ఎంజీ హాస్పిటల్, ఎంజీఎం వరంగల్ పోయేటోళ్ళు ఎక్కడికి పోనవసరం లేదు. ప్రతి ఒక్క ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సారు మేడం మన ఒక తల్లిదండ్రుల లెక్క, అమ్మానాన్న లెక్క వాళ్ళు ఖచ్చితంగా మనందరినీ మంచాల వర్గంలో కంటికి రెప్పలా చూసుకుంటారు. కాబట్టి ఏ పార్టీ కానీ ఎందుకు పనికిరాదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇలాంటి ఎమ్మెల్యే మన తెలంగాణ లేడు. దమ్మున్న ఎమ్మెల్యే 100% చెప్పిందే చేస్తాడు. 100% 56 వాడలో నన్ను అధికమైనతో గెలిపించి ఆశీర్వాదాలని అందరికీ కాలుముఖి చెప్తున్నా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 43, 44 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ముఖ్య అతిథిగా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ 43వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి చిలువేరు జ్యోతి శ్రీనివాస్, 44వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమాకుల కిషన్లను అత్యధిక మెజారిటీతో కార్పొరేటర్లుగా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ అభివృద్ధి జరుగుతుందని, ఇలాగే కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులనే కార్పొరేటర్లుగా ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, 43వ డివిజన్ అభ్యర్థి చిలువేరు జ్యోతి శ్రీనివాస్, 44వ డివిజన్ అభ్యర్థి కోమాకుల కిషన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
43-44 డివిజన్ మంచిర్యాల కార్పొరేషన్కి చెందిన 43-44 డివిజన్ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, అలాగే ఈ వార్డుకు సంబంధించిన పెద్దలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ 43వ డివిజన్ అభ్యర్థి చిలివేరు జ్యోతి శ్రీనివాస్ గారు, 44వ డివిజన్ నుండి గోమాకుల కిషన్ గారిని గెలిపించండి. మీరందరూ కూడా ఓట్లేసి భారీ మెజార్టీతోనే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి మీ అందరికీ పేరున అభ్యర్థించడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చినాను. అమ్మ, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ అంటే మౌలిక వసతులకు సంబంధించింది. మన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు 100 కోట్ల నిధులు తీసుకొచ్చి మన మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఆయన కంకణం కట్టుకొని ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మన మహాప్రస్థానం గురించి కానీ, మన హాస్పిటల్ గురించి కానీ ఇవన్నీ. అయితే ఈ పెద్ద పెద్ద పనులు ప్రేమసాగర్ రావు గారు చేస్తారు, కానీ మన వాడలలో ఏవైతే ఉన్నాయో మౌలిక వసతుల కల్పన, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, చెత్త సేకరణ కానీ, ఇంకా మంచినీళ్ళు ప్రేమసాగర్ రావు గారు వచ్చినాక మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా ప్రతిరోజు కూడా తాగునీళ్ళు ఇస్తున్నాం. అవి కూడా ఫిల్టర్ చేసిన నీళ్ళు ఇస్తున్నాం. ఈ 2 ఏళ్లలో 16,000 నల్ల కనెక్షన్లు ఇక్కడ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఇవ్వడం జరిగింది. తాగునీళ్ళ సమస్య అనేది ఈరోజు 99% వరకు లేదు. కాకపోతే మిగతా వాడలలో మౌలిక వసతుల కల్పన అనేది ఉంది. మనం రోడ్లు బాగు చేసుకోవాలి, చెత్త కుప్పలు ఇక్కడ లేకుండా చూసుకోవాలి, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదో చూసుకోవాలి. ఈ పనులని చేసుకోవాలి. మనకు రోజు రోజు మన ఇంటి ముందు ఉండే ఈ సమస్యలు తీర్చాలి అని అంటే మన వార్డులో మన కార్పొరేటర్ గెలిస్తేనే అది సాధ్యమవుతుంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులాగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న సందర్భంలో మరి డైనామిక్ లీడరు, మన అందరి అభిమాన నాయకుడు, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు విజయం సాధించిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల లోపే, అంటే 2 సంవత్సరాల కాల పరిమితిలోనే 2,000 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఒక మాట ఇస్తే ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల కోసం ఏం చేయాలో ఒక దక్షతో దూరదృష్టితోటి మరి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల నిదర్శనం. ఈరోజు 300 కోట్ల రూపాయలతోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఉత్తర తెలంగాణలో నెంబర్ 1 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐబీ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్నది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుంది. లక్షపేటలో 10 కోట్లతోటి ఒక జూనియర్ కళాశాల నిర్మాణం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క. పేదవాడికి వల్ల సన్న బియ్యం, అంటే ప్రజాపాలన ఇక్కడ ఏర్పడిన తర్వాత అందరూ సన్న బియ్యం తినాలి, ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తినాలి. మరి రేవంత్ రెడ్డి సర్కారు, బట్టి విక్రమక్క వారి సర్కారు జోడెద్దులాగా సంక్షేమము, అభివృద్ధి తీసుకొని సన్న బియ్యం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆడపడుచులో తెలుసు, ఇంటింటికి సన్న బియ్యం వస్తుంది వల్ల ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందు నడుపుతున్నారు. ఈ రోజు రాష్ట్రంలో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్ లో మన నియోజకవర్గం అభివృద్ధిలో కొనసాగుతుందంటే మన నాయకునికి చిత్తశుద్ధి అని చెప్పి సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. మీరు వేసిన ఓటులు కనీసానికి 5 సంవత్సరాలు ఏ వ్యక్తికైతే, ఏ పార్టీకైతే మీరు ఓటేస్తున్నారో ఆ వ్యక్తి 5 సంవత్సరాలు కొనసాగుతాడా లేదా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి చిత్తశుద్ధి గల వ్యక్తులు ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుంది. మరి ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుబంధంగా అభ్యర్థులు గెలిపిస్తే అభివృద్ధి అనేది ఉరుకుల పరుగుల మీద కొనసాగుతుంది. అభివృద్ధి జరగాలంటే పెద్దల ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో వారు నిలబెట్టిన అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఈ ప్రాంతంలో ఏ పని కావాలన్నా, ఏది కావాలన్నా నిమిషాల మీద ఈరోజు నిలబడ్డటువంటి 43 డివిజన్ నుండి చిలివేరు మరి జ్యోతి శ్రీనివాస్ గారిని అడగండి, 44వ డివిజన్ లో హోమాకుల కిషన్ గారిని అడగండి. వారికి మద్దతుగా చిట్ల సత్యనారాయణ నేను ఉంటున్నాను. ఎందుకంటే మాటిస్తున్నాను మీకు. ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, సత్యనారాయణ వారిని గెలిపించుకోవాలని ప్రజలకు నచ్చ చెప్పండి, నా మాటలు చెప్పండి, నేను అతి త్వరలో కార్నర్ మీటింగ్ వస్తాను. మీరు వేసే ఓటు 5 సంవత్సరాలు సమర్థవంతమైన నాయకత్వానికి అప్పచెప్పాలి. అభివృద్ధి అంటే ఉరుకుల పరుగుల మీద కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పని కావాలన్నా, ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, వ్యక్తిగత అవసరాలు ఏమున్నా నేను మాటిస్తున్నాను పెద్దల ప్రేమసాగర్ గారి తరఫున. అయ్యా, మా ప్రాంతానికి మీరు ఏదైనా చేయాలి, మేము ఖచ్చితంగా గెలిపించుకొని వస్తాం. 42, 43, 45
3 డివిజన్లు చెప్పడం జరిగింది. 42 ఆల్రెడీ గెలిచిపోయినట్టే, అక్కడ పోటీ లేదు. 44 గెలిచినట్టే. 43లో కూడా మనం 60% ఉన్నాం, వాళ్ళు 40% ఉన్నారు. 60ని 8% తీసుకుపోవాలి, 20%కి అంకితం చేయాలి టీఆర్ఎస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలవండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రేమసాగర్ రావు గారు మరియు సురేఖమ్మ గారి యొక్క ఆశీస్సులతో నేను 43 డివిజన్ కార్పొరేషన్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. వాళ్ళు మీ ముందుకు తీసుకొచ్చారు. సార్ డెవలప్మెంట్ గురించి మన అన్న సత్యనారాయణ గారు మొత్తం చెప్పారు. నేను ఓటర్లను చెప్పేది ఒక్కటే, ఇక్కడ 43వ వార్డు డివిజన్గా మమ్మల్ని గెలిపిస్తే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు ఇక్కడ క్వాలిటీ దగ్గర ఉన్న హాస్పిటల్ అండ్ ఇక్కడ మార్కెట్ కమిటీ దగ్గర ఉన్న హాస్పిటల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు మన డివిజన్కే ప్రాముఖ్యత ఉంటుంది. అందుకని ఈ మంచి అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. అలాగే ఈ హాస్పిటల్స్ వల్ల మనకు వైద్య అండ్ విద్య రెండు మెరుగుపడే అవకాశం చాలా ఉంది. మనం వైద్యం కోసం, విద్య కోసం ఎక్కడికో మన పిల్లల్ని పంపించకుండా, మనము వెళ్లకుండా ఇక్కడే అన్ని రకాల సదుపాయాలతో మనకు సార్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవకాశాలన్నీ మనకు రావాలంటే మరి సార్ అండర్లో ఉన్న కార్యకర్తలను గెలిపించుకున్నట్టయితే ఆ నిధులు అభివృద్ధి అనేది ముందుకు పోతుంది. లేకుంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు మనం ఇప్పుడు ఏ సమస్యలతోని బాధపడుతున్నామో రేపు మన పిల్లలు కూడా అదే సమస్యలతోని బాధపడే అవకాశాన్ని మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందరం అనుకుంటాం నా ఒక్కోటి ఏం చేస్తుంది, నా ఒక్కోటి ఏం చేస్తుంది, ఏం కాదులే నాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టాలు, మాకు ఏదో అనుబంధం ఉన్నది అనే ఉద్దేశంతో మనకు కావాల్సిన వాళ్ళం ఓటేస్తాం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది మన డివిజన్ యొక్క అభివృద్ధి. మన ఒక్క ఓటే చినికి చినికి వాన ఒక సముద్రం అయినట్టు మన ఒక్క ఓటే మన డివిజన్ యొక్క భవిష్యత్తును తలరాతను మారుస్తుంది. మరి మన డివిజన్ని మనం ముందుకు తీసుకుపోయేలా మన ఓటు వేద్దామా, లేక 10 సంవత్సరాలు వెనక్కి తప్పేలా ఓటు వేద్దామా అనేది మనమే ఆలోచించుకోవాలి. మన భావితరాలు మన ఇలాంటి సమస్యలతో బాధపడకుండా ఉండాలంటే మన ప్రేమసాగర్ రావు గారి మంచి హృదయాన్ని చేయాలన్న ఒక మంచి ఉద్దేశాన్ని మనం వాడుకోవాలంటే ఆయన అందరిలో ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకులను మీరు ఎన్నుకొని ఆయన ముందు మనం కృతజ్ఞత తెలుపుకుందాం. కార్పొరేషన్లో లేడీస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఫస్ట్ టైం ఇంత వేయడం. మీ అందరి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి స్వాగతించి సార్కి ఒక బహుమతిగా పంపించి మీ సమస్యలకు సార్కు మీకు మధ్యలోగా నన్ను వారధిగా ఉంచి నన్ను మీకు సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పిస్తారని ఈ డివిజన్ వాళ్ళందరికీ పేరు పేరున నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. ముందుగా ఈ 44వ డివిజన్కు నన్ను అభ్యర్థిగా ప్రకటించిన మన ఎమ్మెల్యే గారు కుట్ల ప్రేమసాగర్ గారికి, అలాగే సురేఖమ్మ గారికి నా ధన్యవాదాలు, అలాగే పాదాభివందనాలు. అలాగే మా వార్డు పెద్దలు చిన్న సత్యనారాయణ గారికి, నన్ను సపోర్ట్ చేస్తున్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మన 40వ డివిజన్ ప్రచార కార్యక్రమం భాగంగా ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాము. వాళ్ళందరూ చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. మాకు గతంలో అంకమదర్శి అనే క్యాండిడేట్ ఏ పనులు చేయలేదు. మన పెద్దలు ఎమ్మెల్యే గారు పేరు మీద గెలిచిన అతను మళ్ళీ అమ్ముడు పోయి అతను వేరే పార్టీకి వెళ్ళి ఇక్కడ ప్రజలకు ఎలాంటి సేవ చేయట్లేదు. చాలామందికి రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, సన్న బియ్యం అలాంటి పథకాలు అన్నీ కూడా అతను ఏమి రాకుండా చేస్తున్నాడు. అవన్నీ కూడా ఇంటింటికి మేము సమస్య తెలుసుకొని అన్ని నోట్ చేసుకొని నన్ను గెలిపించిన తర్వాత అవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని హామీ ఇస్తున్నాము. వాళ్ళందరూ భరోసా ఇస్తున్నారు, అధికారులతో గెలిపిస్తారని హామీ ఇస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 58వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి బొట్ల అనితా సత్యనారాయణను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిత్య పారిక్ ఓటర్లను కోరారు. బుధవారం 58వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి బొట్ల అనితా సత్యనారాయణ తరపున బీజేపీ జాతీయ నాయకులు అధికార ప్రతినిధి నిత్య పారిక్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు మంచిర్యాల పట్టణంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ బీజేపీ అభ్యర్థులు గాని కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా ఆత్మధైర్యంతో పనిచేస్తారని, దౌర్జన్యాలు రౌడిజంతో పట్టణ అభివృద్ధి చెందదని, నిజమైన పట్టణ అభివృద్ధి మరియు ప్రజలకు సురక్షితమైన పాలన కావాలంటే బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, 58వ డివిజన్లో బొట్ల అనితా సత్యనారాయణను గెలిపిస్తే బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 58వ డివిజన్ బీజేపీ నాయకులు రాకేష్ రేణువా ప్రసాద్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు ఉన్నారు.
भारत माता की जय। मैं 58 वार्ड में आई हूँ, हमारे दीदी कोटला अनीता सत्यम जी के पास। और मैंने यहाँ पे जो देखा है, इस वार्ड में स्पेशली मैंने देखा है कि मार्केट है और मार्केट की दुकानें पूरी साल भर से तोड़ी हुई है, वो भी दिवाली के आसपास। जब सबको पता है कि जो भी सनातन संस्कृति वाले जो भी हिंदू लोग हैं उनका सबसे बड़ा पर्व होता है दिवाली, लेकिन दिवाली के पहले ही वो कांग्रेस सरकार जो कि साफ कहते हैं, उनके सीएम साफ कहते हैं कि मुस्लिम है तो कांग्रेस है, कांग्रेस है तो मुस्लिम है, तो यहाँ पे तो उनकी मानसिकता साफ रोडों पर दिख रही है कि किस तरीके से साल भर से दुकानें तोड़ी गई है दिवाली के पास और उनको आहत किया गया। उनकी मानसिकता मतलब मानसिकता से आप समझ सकते हैं कि किस तरह से व्यापारियों के हृदय को आहत किया गया है कि भाई आपको डर के साए में रहना है। और मैंने यहाँ आने के बाद ये भी सुना है कि यहाँ के जो पुराने लोग हैं, जो पुराने कांग्रेस के लोग हैं, वो यहाँ के लोगों को डरा रहे हैं, धमका रहे हैं कि नहीं आपको कांग्रेस को ही वोट करना है। अरे कांग्रेस को वोट किस बुनियाद पे करें जब 2 साल से आपने झूठे वादे किए, आपने 6 अपने मैनिफेस्टो में 6 वादे किए थे जनता से। आज मैं पूछना चाहती हूँ कि वार्ड नंबर 58 की जनता को कि वो 6 वादों में से आपने कौन से वादे आपके पूरे हुए? क्या किसी भी एक वादों पर ये कांग्रेस सरकार खड़ी हुई है? जिस सरकार की बुनियादी झूठ पर खड़ी है तो वो क्या किसी का साथ करेगी? आज यहाँ पे जो तोड़फोड़ देखा है मैंने, आज यहाँ की जनता में जो डर का माहौल उन्होंने पैदा करने की कोशिश की है, तो मैं साफ साफ कहना चाहती हूँ कि जनता अब डरने धमकाने वालों के साथ नहीं है। वो सिर्फ डेवलपमेंट देखती है, जहाँ डेवलपमेंट होता है, जहाँ उनके बच्चों का भविष्य होता है, जनता उसी का साथ देती है। इसके अलावा जो इंसान आपके बीच में रहता है, आप लोगों के दिन रात आधी रात के वक्त भी आप लोगों के काम में आके खड़ा होता है, साथ उसका देना चाहिए, ना कि जो बाहर से आके आपको झूठे वादे कर रहे हैं कि हम आपका साथ देंगे। उनका साथ कैसे आप निभा सकते हैं बताइए? आपको ऐसा इंसान चाहिए जो आपकी एक आवाज़ पर भाग के आए, जिसको आने में टाइम लगेगी, वो आपका क्या काम कर पाएगा? तो मैं सभी वार्ड नंबर 58 की जनता से ये अनुरोध करना चाहूँगी कि डेवलपमेंट, विकास, इन मुद्दों पर ध्यान दीजिए, ना कि किसी के डर के बहकावे में आइए। और जो कुछ भी बोल रहे हैं आप सुनिए, लेकिन आपको वोट बीजेपी को देना है, क्योंकि हमारा 58 वार्ड जो इस तरीके से क्षतिग्रस्त हुआ है, उसको एक डेवलपमेंट की ज़रूरत है, एक अच्छे नेतृत्व की ज़रूरत है। और जो इंसान बिना किसी पावर के, बिना किसी समर्थन के आज उन्होंने जनता के हृदय में इतनी जगह बनाई है कि आज हर जगह जब हम जा रहे हैं तो लोग साफ यही कह रहे हैं कि सत्यम अन्ना हमारे को आधी रात पे खड़े हुए। जब ऐसा इंसान आपके पास है तो बाहर से किसी की क्या ज़रूरत है? तो अधिक से अधिक संख्या में मैं सभी से अनुरोध करना चाहूँगी, 58 वार्ड को अगर सुरक्षित और सुंदर बनाना है तो सत्यम अनीता जी को वोट दीजिए, भारतीय जनता पार्टी को वोट दीजिए। भारत माता की जय। మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నుంచి వెళ్ళి నిత్యా పారేఖ్ మా 58వ డివిజన్కు రావడం జరిగింది. వారిని మేము సాదరంగా స్వాగతం పలికి మా యొక్క వాడ ప్రజల సమస్యలను వారికి వివరించి సమస్యల సాధన కోసం మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా 58వ డివిజన్లో ప్రచార నిమిత్తం గడప గడప ప్రచారం కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు మరియు అన్ని వర్గాల ప్రజలకు ఆమె అనేకమైనటువంటి విషయాలను వివరించడం జరిగింది. అంతేకాకుండా మన మంచిర్యాలలో 59వ డివిజన్ అనేటువంటిది చాలా గుండెకాయ లాంటి డివిజన్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ ఈ యొక్క డివిజన్కు రావడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్గా కొట్ల అనిత గారు నిలుచోవడం జరిగింది. వారికి మద్దతు తెలుపుతూ కమలం గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే ఈ 59వ డివిజన్ను ఒక సుందరమైనటువంటి డివిజన్గా, ఈ ఒక మెయిన్ రోడ్డును ఒక మంచి సిటీలో ఆదర్శమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే అవకాశం మాకు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను ప్రజలను కోరడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి కాలుష్య రహితమైనటువంటి చెత్త చెదారం మోరీలను క్లీన్ కావడం కానీ, స్ట్రీట్ లైట్లు కానీ వ్యాపారానికి లేకుండా చేస్తున్నారు. దయచేసి దీనిని కూడా సమస్యను పరిష్కరించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేసి వాడను ఒక మంచి ఆదర్శమైనటువంటి వాడగా, పారిశుద్ధ వాడగా తీర్చిదిద్దడానికి నాకు అవకాశం కల్పించాలని వాడ ప్రజలందరినీ 58వ డివిజన్ ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తూ కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగవరపు వెంకటేశ్వర్లు ఏసీసీ శ్రీనివాస కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గంగవరపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 20వ డివిజన్ కార్పొరేటర్గా తనను గెలిపిస్తే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రోత్సాహం, సహకారంతో కాలనీని సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కారం చేపిస్తానని
ఆయన ఏసీసీ శ్రీనివాస కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ అసంపల్లి లావణ్య నగేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు గౌరవనీయులైన ప్రేమ్ సాగర్ రావు గారు అవకాశం ఇచ్చారు. ఈ యొక్క శ్రీనివాస కాలనీలో మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ మేము పరిశీలించాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వాళ్ళ సమస్యలన్నీ చెప్పారు. అవన్నీ ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్ళి నేను ఈ యొక్క సమస్యలన్నీ తీరవడానికి సర్వదా ప్రయత్నిస్తాను. అలాగే ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆల్రెడీ శ్మశాన వాటికి కానివ్వండి, కరకట్ట నీళ్లు బ్యాక్ వాటర్ రాకుండా వాక్కి కరకట్ట కట్టడం కానివ్వండి, కొత్త హాస్పిటల్ నిర్మాణం కానివ్వండి, రోడ్ల కార్యక్రమం కానివ్వండి, వెడల్పు కార్యక్రమాలు కానివ్వండి, ఎంతో అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ పార్టీలో చాలామంది చేరడం జరిగింది. సురేఖమ్మ గారి నాయకత్వంలో చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంకా ఈ 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఓటు వేసి గెలిపిస్తే మరిన్ని కార్యక్రమాలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు దృష్టికి తీసుకెళ్లి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించి ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకుపోతామని ఈ మీడియా పరంగా తెలియజేసుకున్నాను. అధికార పార్టీకి ఓటేయండి, అభివృద్ధికి బాటేయండి. అధికార పార్టీకి ఓటేయండి, అభివృద్ధికి బాటేయండి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 51వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలి స్వప్న శ్రీనివాసులు ఈరోజు లక్ష్మీనగర్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 51వ డివిజన్ అభ్యర్థి నీలి స్వప్న సోము శ్రీనివాస్ మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆశీస్సులతో 51వ డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేస్తున్నామని, కాలనీ వాసులందరూ కాలనీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి చెందిన తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 51వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నమస్కారం. మంచిర్యాలలో కొత్తగా జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో 51వ వార్డు నుండి మమ్మల్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇచ్చినందుకు ముందుగా ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి ముందుగా ధన్యవాదాలు. 51వ పట్టణంలో ప్రజలందరూ మా వెన్నంటే ఉండి ఇంత సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 51వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, ఎమ్మెల్యే గారు, సురేఖ మేడం గారు మమ్మల్ని గుర్తించి 51వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా సత్యమాని స్వప్న గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 51వ డివిజన్లో ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి ప్రతి గడప గడపకు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం. మరి పెద్దలు ఈ కాలనీ ప్రెసిడెంట్ దత్తాత్రేయ గారు, అలాగే రవీందర్ రెడ్డి సెక్రటరీ గారు వారు వెన్నంటే ఉండి ప్రతి ఇంటికి తీసుకెళ్తూ మన వార్డు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నీలి స్వప్న శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటే భవిష్యత్తులో ఈ కాలనీ బాగుంటుంది, ఈ కాలనీకి అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం కూడా అందుతుంది, సంక్షేమ ఫలాలు అందుతాయి అని చెప్పి వారు వెంటనే ఉంటూ వారు కూడా తోడ్పాటును అందిస్తూనే ఉన్నారు. అలాగే నా వెంట మిత్రులు, మిగతా కాలనీ వాసులు, పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ నాకు సహాయ సహకారాలు అందించి గత 10 రోజుల నుంచి నా వెంట ఉంటున్నటువంటి ప్రతి మహిళలకు, మా అన్నలకు, తమ్ముళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మనం ఈ ఓటును మన అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం వేసుకుందాం. పెద్దలు గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి మన మంచిర్యాల నియోజకవర్గం తెలంగాణలో నెంబర్ 1లో ఉండాలని, అభివృద్ధి, సంక్షేమము, విద్య, ఉపాధి, ఇతర రంగాల్లో నెంబర్ 1గా ఉండాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో మన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అక్కలు, చెల్లెళ్ళు 51వ డివిజన్ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించి మన మొత్తం 60 డివిజన్లలో 51వ డివిజన్ ప్రథమ స్థానంలో ఉన్నదని చెప్పి పట్టణ ప్రజలు, మన కాలనీ ప్రజలు అందరూ అంటున్నారు. ఆ విషయాన్ని మనం రుజువు చేసేటువంటి సందర్భం రేపు 11వ తారీఖు రోజు ఉదయం అందరు కూడా టీడీటీ హై స్కూల్లో ఓటింగ్ ఉంటుంది. అందరు కూడా యథావిధిగా విచ్చేసి మా చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ప్రార్థిస్తున్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఫ్రిన్ సుల్తానా గౌసుద్దీన్ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఫ్రిన్ సుల్తానా గౌసుద్దీన్ మాట్లాడుతూ గతంలో 60 డివిజన్లో వార్డు కౌన్సిలర్గా ప్రజల్లో ఉండి వార్డు అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, ఈసారి కూడా కార్పొరేటర్గా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అఫ్రిన్ సుల్తానా గౌసుద్దీన్ పెద్ద మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు మంచాల రఘువీర, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు A1 హోటల్ యజమాని మీనాజ్, బద్రుద్దీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. మార్కెట్ రోడ్, ఇందిరానగర్, ఇక్బాల్ అహ్మద్ నగర్ ప్రజలకు నేను పోయిన 5 సంవత్సరాలు అఫ్రిన్ సుల్తానా గౌసుద్దీన్ మా మిస్సెస్ ఈ వాడకు ఎంత సేవ చేసినామంటే 24/7గా పనిచేసినాం. అందరికీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ అయినాం. మోరీలు కానీ, రోడ్స్ కానీ, మంచి మంచి పనులు, చెట్లు కానీ ఏమన్నా ఉన్నా కూడా మంచి మంచి పనులు చేశాము. నాకు మా అభివృద్ధి చూసి, వాడకు అభివృద్ధి చూసి నాకు చేతు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి. 60 डिवीज़न कॉरपोरेशन मंचिरियाल के अंदर बहुत साल के बाद हमारे एमएलए प्रेमसागर राव के पीरियड में मंचिरियाल कॉरपोरेशन बनना ये सब के लिए बहुत अच्छी चीज़ है और डेवलपमेंट ज़्यादा होंगे। और इस वार्ड से आफरीन सुल्ताना जो इससे पहले भी काउंसलर थे, आज उनके हस्बैंड गौसुद्दीन उनकी अच्छाई से देखकर
महले में डेवलपमेंट देखकर प्रेम सागर राव साहब फिर उनको टिकट दिया। मैं अवाम से ये बोलना चाहता हूँ कि इससे पहले जब काउंसलर थे फुल मेजॉरिटी से यहाँ पर जिताया गया, लेकिन आज 60 डिवीज़न और सब 60 जो कॉरपोरेशन है उसके अंदर नंबर 1 गौस को लाना और उनको जो है ना ये तोहफा देना एमएलए साहब को, मैं सब लोगों का वोटर्स का मैं शुक्रिया अदा करता हूँ। हर कोई आदमी इनके जो काम अभी इन्होंने बताया है, हर वो काम सीमेंट रोड हो, मोरी हो या पब्लिक का कुछ भी काम हो, बेहतरीन तरीके से इन्होंने अंजाम दिया। आने वाले दिनों में बेहतरीन मेजॉरिटी से इन्होंने जीतेंगे। जय कांग्रेस, जय कांग्रेस। గడిచిన 5 సంవత్సరాల నుంచి ఈ 60వ వార్డుకు కౌన్సిలర్గా ఉండి మొత్తం వార్డుకు ఎవ్వరు కూడా ప్రాబ్లం లేకుండా చాలా మంచి మంచి కార్యక్రమాలు, చాలా మంచి మంచి పనులు అభివృద్ధి చేశాడు. ఖచ్చితంగా 100% ఇతనే గెలుస్తాడని హామీస్తూ, అలాగే మా వార్డు ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, దానికి అత్యధిక మేరకు గెలిపించాలని కోరుకుంటున్నాను. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పరిపాలన కొనసాగిస్తుందని భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే శాసనసభ ఉపనాయకులు పాయల్ శంకర్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతి అరాచకాలపైన బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నట్లుగా సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఐటీ పార్కు పేరుతో ప్రభుత్వ భూమిని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పేర్లపై రాయించుకున్నారని ఆయన విమర్శించారు. మహాప్రస్థానం పేరుతో మంచిర్యాల గోదావరి నది ఒడ్డున టెండర్లు లేకుండానే పనులను చేపట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ పూర్తయినప్పటికీ నిర్మాణ పనులు చేపట్టకుండా అధికార పార్టీ నేతలు అడ్డుగా నిలుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని మరచి అధికార నేతలు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కౌన్సిల్ సభ్యులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలను జోడించి ఈ మంచిర్యాల ప్రజలు, మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులన్నీ కూడా ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ విడుదల చేయడం జరిగింది. అసలు ఈ మంచిర్యాల మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యం అనేది ఉన్నదని అనుమానం వస్తుంది. గత 10 ఏళ్ళు గద్దల్లా పీపు తిన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉంటే 2 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాక్షసులు ఎటుకుంటే చూడలేదు గతంలో. కానీ ప్రత్యక్షంగా ఈ మంచిర్యాల ప్రజలు ఈ రాక్షస వ్యవహారాన్ని ఈరోజు ప్రత్యక్షంగా ఈ మంచిర్యాల పట్టణంలో చూస్తున్నారు. చాలా గొప్పగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హామీలను నెరవేరుస్తాం, స్వచ్ఛమైనటువంటి నీతివంతమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పింది. అరాచకం, అవినీతి, అక్రమ కేసులు ఈ మంచిర్యాల 100 మంది ఆదిలాబాద్ జైలుకి వస్తే నేను స్వయంగా వెళ్ళి బాధితుడిని పరామర్శించాను. వాళ్ళు పడ్డటువంటి బాధ, మామూలు ప్రజలు, ఏ తప్పు చేయనటువంటి ప్రజలు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళుంటే జబర్దస్తిగా ఇల్లు మొలగొట్టి లేని అక్రమ కేసులు బనాయించి అధికారంలో ఉన్న మీ సంఘం చూస్తామని చెప్పి ఇబ్బందులు పెట్టినటువంటి విషయాన్నంతా కూడా మీడియా మిత్రుల ద్వారా ఈ ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏం మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఐటీ పార్క్ పేరు మీద ప్రభుత్వ భూమి ముందే గొప్పగా చెప్పిండ్రు. ఐటీ పార్క్ అనేది వస్తున్నది మంచిర్యాలకు, వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఎక్కడా లేనటువంటిది, రంగారెడ్డి జిల్లాలో లేనటువంటి అవకాశం మంచిర్యాలకు వస్తుందని చెప్పారు. మంచిర్యాల ప్రజలు ఏమనుకున్నారు? నిజమేనేమైంది, అట్లనే జరుగుతుందేమనుకున్నారు. కానీ ఐటీ పార్క్ మీద జరిగింది ఏంటి? ఐటీ పార్క్ పేరు మీద ప్రభుత్వ భూమి ప్రజలకు చెందాల్సినటువంటి భూమి అక్రమంగా కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు పహానీళ్లలో రాయించి ఈరోజు కోట్ల రూపాయలు
కాంగ్రెస్ కార్యకర్తల పేరు మీద చెక్కులు రాయించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి ఈరోజు ఐటీ పార్క్ భూముల పేరు మీద జరిగినటువంటి అక్రమం మంచిర్యాల ప్రజలందరికీ కూడా తెలిసింది. కాబట్టి ఈ జరిగినటువంటి విషయాల మీద ఈరోజు మంచిర్యాల ప్రజలంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం. ముందుగా మంజూరిస్తుంది, దాని తర్వాత టెండర్లు అయితే కట్టడం అవుతుంది, దాని తర్వాత ప్రారంభోత్సవాలు అవుతుంది. కానీ మంచిర్యాలలో అంతా ఉంటాం, దాన్ని ముందే కడతారు, టెండర్లు ఉన్నాయి, ప్రారంభం చేస్తారు, మంజూరి అంతకుముందు కాలేదు. చివరికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మంజూరు చేయించి దాన్ని ప్రారంభోత్సవం చేయించి తర్వాత మంజూరీ తీసుకుంటారు. అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఈ రకమైనటువంటి అవినీతి ఉంటుందా? ప్రభుత్వం ప్రొసీజర్ ప్రకారం ముందు మంజూరీ జరుగుతుంది, దాని తర్వాత టెండర్లు అయితే పనులు జరిగినాక ప్రారంభోత్సవాలు అయితే. కానీ అట్లా లేదు. మేము ఇష్టారాజ్యం, మమ్మల్ని అడిగేటోడు ఎవడున్నాడు, ఏమన్నంటే అక్రమంగా కేసులు బనాయిస్తాం, మేము చెప్పినట్టు చెయ్యాలా, మేమేం దోచుకున్నా కూడా ఎవడు ఏం మాట్లాడద్దు, ఈ రకమైనటువంటి అహంకారంతో ఈ మంచిర్యాల పట్టణంలో వ్యవహారం జరుగుతూ ఉన్నది. మహాప్రస్థానం పేరు మీద జరిగినటువంటి అవినీతి వ్యవహారం ఆడికి అక్కడికే పరిమితం కాలేదు. ఒక పక్క చెప్తారు ప్రభుత్వ సొమ్ముతోని ప్రారంభోత్సవం చేసినట్టు, ప్రభుత్వమే నిర్మించి ఇచ్చిందని చెప్తారు. మరోపక్క కుల సంఘాల దగ్గర చందాలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే ఏం చేస్తా ఉన్నారు, ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నారో మంచిర్యాల ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి అదేవిధంగా సింగరేణి భూములు ఏళ్ల తరబడి 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి గుడిసెలు వేసుకొని పాపం ఉండదు. గతంలో ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరైతే సింగరేణి భూములలో గుడిసెలు వేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, ఎవరికి పట్టాలు రాలేదు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 34, 36 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కార్పొరేటర్గా పోటీ చేస్తున్న అగల్ డ్యూటీ రాజు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 34వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అగల్ డ్యూటీ రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తన ప్రతిభను గుర్తించి 34 మరియు 36 డివిజన్లో పోటీ చేయడానికి బీ ఫార్మ్ ఇవ్వడం జరిగిందని, ఎమ్మెల్యే తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల్లో గెలిచినట్లయితే ఈ 2 డివిజన్లో ప్రజాసేవకు అంకితమవుతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి 2 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. 34వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మీ అగల్లూరి రాజును నేను పోటీ చేస్తున్నాను. గౌరవ ఎమ్మెల్యే నాకు ఎంతో గుర్తింపునిచ్చి ఈరోజు ఎవరికి ఇవ్వకుండా 34వ వార్డు 36వ వార్డు నాకు సీట్లు ఇచ్చిండు. ఏదైతే ఒక నిజాయితీ గల వ్యక్తికి అని ఈరోజు మంచిర్యాలలో 2 సీట్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని, ఖచ్చితంగా అభివృద్ధి చూపిస్తా. సింగరేణి ఏరియాలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా సమస్యలకు గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఆ సమస్యను పరిష్కారం చేస్తానని తెలియజేస్తున్నాను. ఏదైతే ఇప్పుడు శాతగానులు అందరూ పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ ఎవరు పనిచేసేటోళ్ళు కాదు. ఖచ్చితంగా నేను పనిచేసే వ్యక్తిని, నన్ను నిలదీసి అడగచ్చు. మీరు రేపు పొద్దున నన్ను గెలిపించినాక ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందించడానికి నేను ముందుంటా. ఏదైతే ఈరోజు సింగరేణిలో అతిపెద్ద సమస్య పార్కింగ్ సమస్య ఉన్నది. ఏదైతే సింగరేణి ఏరియాలో ఖాళీ స్థలాలు ఉన్నాయో ఖచ్చితంగా షెడ్లు నిర్మించి పార్కింగ్ స్థలం ఏర్పాటు చేస్తాము. అదైతే ఏది నిజంగా రిటైర్డ్ అయిన కార్మికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా పెన్షన్లు అందే విధంగా వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాను. ఏదైతే సింగరేణి ఏరియాలో ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉంటుండ్రో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత నాది అని ఈరోజు సగర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఈ సమస్య తన దృష్టికి వచ్చింది. ఇది సీరియస్ సమస్య. దీన్ని నేను సీరియస్గా తీసుకొని సింగరేణి ప్రాంతంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత నాది. అదే సింగరేణిలో గత 40 సంవత్సరాలుగా పైపులలో సిలుము నీళ్ళు వస్తున్నాయి. ఈ సమస్యను మేము ఇప్పటికి ఎన్నోసార్లు తీసుకుపోయినాం. అది అతిపెద్ద సమస్య. అది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఆ పైపు లైన్ అంతా మార్పిస్తాము. 20 సంవత్సరాలు పరిపాలించిన చేత కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరోజు కూడా మార్చలేకపోయింది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ హయాంలో సిలుము నీళ్ళు ఎవరికి వస్తున్నాయో వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా కొత్త పైపు లైన్ ఇస్తున్నాం. కష్టం మాది, కాయ కష్టం మాది. రాత్రి అనక పగలనక
చెమటోడ్చి సింగరేణి బొగ్గు బావులలో దిగి తన చెమటను రక్తంగా మార్చే కార్మికులకు ఇక్కడ సంపాదించిన నిధులన్నీ సిద్దిపేట లేకుంటే గజ్వేల్ తీసుకుపోయి ఖర్చు పెట్టిండు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ సంపాదించిన ప్రతి రూపాయి సింగరేణి కార్మికునికి ఇక్కడికే చెందాలి ఖచ్చితంగా. ఇక్కడే కాలుష్యమేమో మాకు సుఖాలేమో మీకు అన్నట్టు జరుగుతుంది. కార్మికులందరూ ఒక్కసారి ఏకతాటిగా వచ్చి ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 34వ డివిజన్ నుంచి నన్ను గెలిపించండి. కార్మికుల సమస్యలకు అన్నిటికీ నేను తీరుస్తానని మనస్ఫూర్తిగా హామీస్తున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్కా సుమన్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా కూడా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించడం లేదని వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించిన బాల్కా సుమన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. ఇంత అన్యాయం చేయంగా రైతులకు మహిళలకు యువకులకు ఇంత నష్టం చేయంగా మళ్ళా చేయి కోటేద్దామా? వాళ్ళంతా బాగా ఇస్తారట 2000 3000 4000 ఎన్ని ఇస్తారు మంత్రి టార్గెట్ పెట్టినట. ఇంకోటి నాకు ఇప్పుడు రాంగరాంగ మనోళ్ళు చెప్తున్నారు ఇక చెన్నూరులో బాంబుల బ్యాచ్ అంత ఒక దిక్కు అయిపోయింది అన్న అంటున్నారు. అయితే నాకు అది తెలియదు, ఇప్పుడు రాగే చెప్తున్నారు మనోళ్ళు నడుచుకుంటే రాగే రాయరకమకి ఇట్లా అందరూ అంటున్నారు బాంబుల బ్యాచ్ మత్తడి వేలు చేసిన బ్యాచ్ అట. నేను ఒక మాట అడుగుతున్నా, వాళ్ళకి మొన్న అసెంబ్లీ ఎన్నికలలోనే మీరు ఓట్లేసి అధికారం ఇస్తే మనకి 2500 ఇవ్వలే, 4000 ఇవ్వలే, తులం బంగారం ఇవ్వలే, స్కూటీలు ఇవ్వలే, యూరియా బత్తాలు ఇవ్వలే. కానీ ఏం చేసి బాంబులు పెట్టి మత్తలు వేయించేసారు. మళ్ళా మత్తలు వేయించేసే బ్యాచ్కు మనం మున్సిపాలిటీని అప్పచెప్తే రేపు మీ భూములు గుంజుకుంటారు, మీ ఇల్లు వేయించేస్తారు, ఇక మిమ్మల్ని ఉంచుతారా? ఇక మత్తల్నే బాంబులు పెట్టి పేరు చేసిన వాళ్ళకి మళ్ళీ ఓట్లు ఎత్తే రేపు మున్సిపాలిటీకి పోయి మనం ఏమైనా అడిగే పరిస్థితి ఉంటుంది అలా. ఇప్పుడు మన లాంటి వాళ్ళేమో మామూలు ఉండి ప్రజల్లో నిత్యం కలిసిపోయి ఉండే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తారేమో ఏదైనా అడగచ్చు చేయొచ్చు. ఇక బాంబులు పెట్టి మత్తలు వేయించేటోళ్ళకు అవకాశం ఇస్తే మనం ఏం అడుగుడు వాళ్ళ దగ్గర పోయి, ఏం మాట్లాడు వాళ్ళ దగ్గర పోయి. కాబట్టి పాలక వర్గము ఎవరి చేతులు ఉండాలి. మున్సిపల్ రాము గారు నిలబడ్డారు. ఇందాక ఆయన చెప్పిండు బాధ కొద్ది. పోయినసారి వాస్తవానికి ఆయనకి టికెట్ ఇచ్చినాం, కానీ సతీష్ అడగడం వల్ల సతీష్ ముందు నుంచి పార్టీలో ఉన్నాడు. ఈసారి ఆయనకి ఇద్దాం, నెక్స్ట్ నిన్ను చూసుకుంటాం. కానీ ఈసారి ఆయనకు అవకాశం ఇద్దాం అంటే నామినేషన్ వేసిన తర్వాత బీఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత బయటకు వచ్చి మనకు ఆయనకు అవకాశం ఇవ్వమని మీరు అడుగుతారు కాబట్టి ఆయనకి ఇవ్వండి అని చెప్పి పోటీలో నుండి తప్పుకొని అట్లా అప్పుడు సతీష్ గెలుపుకు సహకరించాడు. సో అంత మంచి వ్యక్తి. జనరల్గా ఇవాళ రేపట్ల ఏం జరుగుతుందో మీకు తెలుసు, బీఫామ్ గుంజుకొని పోతారు, టికెట్ గుంజుకొని పోతారు, టికెట్ కోసం వెలుగు పెట్టుకుంటారు. అసలు టికెట్ ఇచ్చినాక నామినేషన్ వేసిన తర్వాత బీఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఒక మాట అడిగితే బయటకు వచ్చి ఆ రోజు సతీష్ గెలుపు కోసం తను తప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ, మంచి వ్యక్తి, మీ అందరితో కలిసిమెలిసి చాలా సౌమ్యుడిగా వాడకట్ల అందరితో మంచిగా ఉండేటటువంటి వ్యక్తి, ఎవరిని ఏమనకుండా ఎవరింట్లో ఏ పని ఉన్నా కూడా ఇంట్లో మీ ఇంట్లో పిల్లలు లెక్క ఉండేటటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చెన్నూరు పట్టణంలో మీ అందరూ కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. చెన్నూరు పట్టణానికి ఒక కళ తీసుకొచ్చినాం. గతంలో చెన్నూరు పట్టణం అంటే ఒక మామూలు గ్రామం లెక్క ఉండేది. దీనికి పట్టణం కళ రావాలని సెంట్రల్ లైటింగ్ కానీ, అదేవిధంగా 50 పడకల ఆసుపత్రి కానీ, బస్ స్టాండ్ మంచి చేయడం కానీ, లైబ్రరీ బిల్డింగ్ కట్టడం, మహిళా భవనం కట్టడం, అనేక మార్కెట్ కట్టడం, ఇక్కడ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ చేయడం, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో ఆనాడు చెన్నూరు పట్టణాన్ని మంచిగా తయారు చేసినాం. అట్లనే 100 పడకల ఆసుపత్రి పని కూడా జాతీయ రహదారి దగ్గర చేయించాం. తర్వాత బస్ డిపో కూడా తెచ్చినాం. కాకపోతే మంత్రి గారు మనకు పేరు వస్తుంది దాన్ని ఆపేసిండు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేసినాం, దాన్ని కూడా మంత్రి గారు ఆపేసిండు. ఒక 53 కోట్ల నిధులు ఎన్నికల ముందు వచ్చినాయి, మన కేసీఆర్ గారు ఇచ్చింది.
అవన్నీ ఎందుకు తెచ్చినామంటే ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, మోరీలు అన్నీ కూడా కంప్లీట్ చేద్దాం. 53 కోట్లు ఇస్తే వాటిని కూడా మంత్రి గారు. చెన్నూరు నియోజకవర్గం క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ సిపిఐ పార్టీల మున్సిపల్ ఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, సిపిఐ రాష్ట్ర నాయకులు కలవెన శంకర్, వాసిరెడ్డి సీతారామయ్య రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సిపిఐ పార్టీ కలిసి బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మరియు సిపిఐ పార్టీల ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, మహిళలు, విద్యార్థి యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా సిపిఐ పార్టీ రెండు పార్టీలు కూడా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మంచి అభివృద్ధి జరగాలి, సుపరిపాలన ఇక్కడ ప్రజలకు అందించాలి, ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ మంచిగా పని జరగాలి అనేటటువంటి ఆలోచనతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకొని పరస్పరం అంగీకారంతో, పరస్పరం అవగాహనతో, ఒక మంచి అభిప్రాయంతో ఈ రెండు పార్టీలు కూడా కలిసి వాళ్ళ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనానికి మన మున్సిపాలిటీ క్యాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణపురం పట్టణం ఒక వేదిక అయింది. దాంట్లో భాగంగా మనం ఒక బీఆర్ఎస్ పార్టీగా 15 స్థానాలు, సిపిఐ పార్టీగా వాళ్ళు ఒక 7 స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు 10 స్థానాలు అడిగారు. మనం కూడా ఇద్దామని చెప్పి అనుకున్నాం, కానీ కొంచెం అక్కడక్కడ అడ్జస్ట్మెంట్స్ కుదరక మనం కొన్ని తక్కువ ఇచ్చినప్పటికీ పెద్ద మనసుతో శంకరన్న కానీ, సీతారామయ్య గారు కానీ, రామడు లక్ష్మణ్ గారు కానీ, మిట్టపల్లి శ్రీనివాస్ గారు కానీ, ఇతర సోదరులంతా కూడా వాళ్ళు ఫస్ట్ మనం కౌన్సిల్ గెలవాలి, పాలక వర్గం గెలవాలి, మున్సిపాలిటీలో మన జెండా ఎగరడమే లక్ష్యంగా మనం పనిచేసుకుందాం. 2 సీట్లు అడ్డైనా కూడా మీకు ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు పెద్ద మనసు చాటుకొని వాళ్ళు మనతో కలిసి వచ్చారు. అందరం కూడా కలిసి పని చేసుకున్నాం అని చెప్పినందుకు గట్టిగా చప్పట్లతో వాళ్ళకి ఇవాళ పూర్తిగా వివరించి ఉన్నారు సుమనన్న గారు. అయితే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కొన్ని ఇనుప ముక్కల్ని, కొన్ని రాగి ముక్కల్ని, కొన్ని గోల్డ్ ముక్కల్ని ఏర్పరచుకున్నారు. వాటిని సానబట్టి ఈ ఉద్యమాన్ని ఏ రకంగా అందరినీ సమీకరించి ఆ ఉద్యమ సహకారాన్ని తీసుకొచ్చినారో మనందరికీ తెలుసు. అందులో ఈ ప్రాంతానికి సంబంధించి యూనివర్సిటీ నేతగా, పార్లమెంటు సభ్యుడిగా పంపించినప్పుడు వారిని ప్రాంతం అంతా కూడా హక్కున చేర్చుకున్నారు. సింగరేణి ప్రాంత కార్మికులు కూడా గుండెల్లో పెట్టుకొని గెలిపించడం జరిగింది. అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని మనం సాగించినటువంటి సమరం కూడా కనీసం దాని పరిపాలనకు సంబంధించిన విషయాలు తెలిసినటువంటి వాళ్ళు కాదు. చూడండి, నేను చెప్పిందే కాదు. మరి అదే ఇవాళ టిఆర్ఎస్ ప్రకటించినటువంటి అభ్యర్థి రాజా రమేష్ గారు ఉన్నారు, డాక్టర్. వాళ్ళు మన హాస్పిటల్లోనే పనిచేశారు, డాక్టర్ గా పనిచేశారు. వారు కూడా డాక్టరే, మంత్రిగారు డాక్టర్ గా చేస్తున్నారు. అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి తెలిసినటువంటి వ్యక్తిని పెట్టుకుంటే రేపు ఇక్కడ అభివృద్ధి కేంద్రంలో కానీ ఎందుకున్నాం మా లక్ష్యం అది. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం చేస్తే ఎవరు చేసినా నిలదీయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి మేము ఇవాళ అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా మనం చూసాం, ఏ ఒక్క పని జరిగిందా? ఇప్పుడు ఎన్నికలు రాగానే శిలా పథకాలు ప్రతి వార్డులో పెడుతున్నారు. ఏంటిది? ఇక్కడ కోటి, అక్కడ 4 కోట్లు, ఇక్కడ 3 కోట్లు, ఏంటిదా కోట్లు? ఏ పనులు అయింది చెప్పండి? ఈ పని చేసినాం ఈ గ్రామంలో, ఈ రామకృష్ణాపురంలో, ఈ బస్తీలో ఈ పని చేసినాం. ఒక్కరు చెప్పమనండి, ఏం అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మరి ఎట్లా చేయాలి అంటే అధికారంలో ఉంటే అధికారం పంచుకోవడానిక? కాబట్టి మేము ఆ ఉద్దేశంతో నిలబడ్డాం. రేపు ప్రజలకు కూడా అదే తెలియపరుస్తాం. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇలా చాలా మార్పు వచ్చింది, ప్రజలందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నాడు ఏం చెప్పింది, ఇవాళ ఏం చేసింది, చెప్పిన దాంట్లో 10% అన్న అయినా సరే, అన్ని ఒకసారి ఎవరు చేయలేకపోవచ్చు. ఓ 10, 20, 30% చేస్తే ఇంకా మిగిలిన చేస్తామంటే మనం ఏదైనా నమ్మవచ్చు.
1% కూడా జరగలేదు కాబట్టి ప్రజలలో వ్యతిరేకత ఉన్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి రేపు మున్సిపాలిటీలో మన అందరం కూడా కలిసికట్టుగా ఇందాక బాలకృష్ణ సుమన్ గారు చెప్పారు, ఏంటి ఏదో నా సీట్ ఒక్కటే నేను చూసుకోవడం కాదు, రేపు మనకి ఇక్కడ మన మున్సిపల్ చైర్మన్ గా మన అభ్యర్థి గెలవాలన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 56, 43, 44 డివిజన్లో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్లో బీజేపీ జాతీయ నాయకురాలు నిత్య పారిక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి. చెన్నూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.